హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ ఏంటంటే మనం ఫైనలీ ఒక బ్లూటూత్ మైక్రోఫోన్ తీసుకున్నాము. ఆ, దీని గురించి చెప్పాలి అంటే ఈ బ్రాండ్ వచ్చేసి డిజిటెక్ బ్రాండ్. దీని మోడల్ నేమ్ వచ్చేసి BWM103 అనమాట. ప్లస్ దీన్ని కంపెనీ క్లెయిమ్ చేసేది ఏంటంటే 8 అవర్స్ ఇస్తుంది మనకు మైక్రోఫోన్ అని చెప్పారు. చూద్దాం, మొత్తం టెస్ట్ అయితే చేద్దాము. ఇంకా బాక్స్ మీద చూపిస్తే అయితే డ్యూయల్ ఇంటర్కామ్ వైర్లెస్ మైక్రోఫోన్ అని ఉంది. ప్లస్ ఇంకా 8 అవర్స్ క్లెయిమ్, ఆండ్రాయిడ్. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం ఆండ్రాయిడ్ కి వాడచ్చు, ఐఫోన్ కి వాడచ్చు డ్యూయల్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే 30 meters దూరం వరకు వస్తుందంట. మనం అయితే టెస్ట్ చేసి చూద్దాము, మొత్తము ఓపెన్ చేద్దాము. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇది ఓపెన్ చేసి అయితే చూద్దాం ఇప్పుడు. ఓపెన్ చేయగానే ఇంకో ఇట్లా బాక్స్ వస్తుంది అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఒకటి రిసీవర్, 2 మైక్రోఫోన్స్. దీని గురించి మాట్లాడదాము. అయితే బాక్స్ లో ఇంకో బాక్స్ ఉంది, యాక్సెసరీస్ అని చెప్పి రాసి ఉంది, యాక్సెసరీస్ బాక్స్ అని చెప్పి. ఇది ఇట్లా ఒకసారి ఓపెన్ చేద్దాం. అయితే యాక్సెసరీస్ బాక్స్ లోనైతే ఇంకో ఈ డిజిటెక్ అనే బ్రాండ్ పౌచ్ వచ్చింది, అదే మైక్రోఫోన్ పెట్టుకోనికి. ఇంకోటి వచ్చేసి 2 వింగ్ సీల్స్ వచ్చినాయి. ఈ 2 వింగ్ సీల్స్ అదే ఎక్కువ హెయిర్ వచ్చినప్పుడు, అంటే ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట వాయిస్. ఇంకోటి ఏమో ఛార్జింగ్ కేబుల్. అయితే ఇంకో స్పెషల్ ఏంటంటే దీంట్లో నేను ఎందుకు దీన్ని చాయిస్ చేసుకున్నాను అంటే దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇది 8 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ప్లస్ ఇది పవర్ బ్యాంక్ లెక్క ఇట్లా పనికొస్తుంది. ఇప్పుడు మనం తీసి యూజ్ చేసినాం, మొత్తం యూజ్ చేసినాక మళ్ళీ పెడితే అట్లా 3 times ఛార్జ్ అవుతుంది. 90 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అట్లా మనకి 3 times ఇస్తుంది. ఇది 90 minutes లో మనకి 3 times యూజ్ చేసుకోవచ్చు ఫుల్ ఛార్జ్. అదొక ప్లస్ పాయింట్ ఇది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకో మీకు చెప్పినా కదా, యాపిల్ అడాప్టర్ వచ్చేసి ఇది, ఆండ్రాయిడ్ వచ్చేసి ఇది. ఈడ ఇట్లా డిజిటెక్ అని ఒక బ్రాండ్ ఉంది. ఇంకో ఇదైతే ఇట్లుంది, మైక్రోఫోన్ అయితే ఇట్లుంది. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసి మనం ఫోన్ కి ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాము. ఇది ట్రాన్స్మిటర్ వస్తుంది ఒకటి, ఇవి రిసీవర్స్. ఇది ఏం చేయాలి అంటే నార్మల్ ఫోన్ ఉంటుంది కదా, ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్, దానికి ఇంకో ఇట్లా ప్లగ్ చేయాలి, అంతే. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకోటి రిసీవర్ తీసుకొని ఇక్కడ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. గ్రీన్ వచ్చిందంటే ఆటోమేటిక్ కనెక్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో, నార్మల్ రికార్డింగ్ ఇట్లా వీడియో చేస్తాం కదా, ఇట్లా వీడియో చేసినప్పుడు డైరెక్ట్ మైక్ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేసే ఫోన్ కి కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. వాయిస్ క్లారిటీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లుంటుందో జస్ట్ మీరు చూడండి. ఇప్పుడైతే ఇది కనెక్ట్ చేసేసిన వాయిస్ ఎట్లా వస్తుందో మీకే అర్థమైపోయింది ఉండొచ్చు. ఇంకా ఎక్కువ గాలి వచ్చినా ఏమొచ్చినా ఇది పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా ట్రై చేద్దాం. యా, ఇప్పుడు ఎట్లా వస్తుందో మీకు అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి రేంజ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు వాయిస్ ఎట్లా వినిపిస్తుందో చూద్దాము. నేను ఎంత దూరం వెళ్తానో, ఏడు దాకా వెళ్తానో తెలియదు, బట్ ఇంకో బయట వాయిస్ అయితే మస్తు వస్తుంది. సౌండ్స్ బండిలో కానీ దేనివైనా కానీ ఇళ్ళకెళ్ళి మీకు ఎట్లా వినిపిస్తుందో తెలియదు నాకు. నేనైతే వెళ్తూనే ఉన్నా, అక్కడ ఉంది ఫోన్ వచ్చేసి, నేను ఇంకో వెళ్తూనే ఉన్నా. ఇప్పుడు చూద్దాం వాయిస్ ఎట్లా వస్తుంది, ఏంది క్లారిటీ ఏమైనా పెరిగిందా లేదా. ఇంకా వెళ్ళొచ్చు, ఇంకా ఆబ్వియస్లీ వెళ్ళొచ్చు, ట్రై అయితే చేద్దాము. ఏముంది, ఇంత దూరం అయితే చేయం కదా మనం వీడియో. ఇప్పుడైతే చేద్దాం, చూద్దాం. ఇది అంతా రేంజ్ టెస్ట్ అన్నమాట. మీకైతే క్లారిటీ వచ్చేసినట్టుంది వాయిస్ అయితే. వాయిస్ ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది మీకు అగర్ తెలిస్తే కింద కమెంట్ చేయండి, కొంచెం మన డిఫరెన్స్ తెలిస్తే.
నాకైతే దీని గురించి చాలా రివ్యూస్ చేసిన, నేను ఇట్లా అంటే కొంతమందికి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇట్లా చేసిన వీడియో. చూద్దాం ఇప్పుడైతే వాయిస్ ఎట్లా వస్తుందో ఏమొస్తుందో మొత్తం చూసేద్దాం. అయితే ఇప్పుడైతే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టుంది వాయిస్ది, ఎందుకంటే నేను చాలా మెల్లగా మాట్లాడుతున్నా. దీంతో ఎట్లా వస్తుందో సౌండ్ అయితే నాకు తెలియదు. దీంట్లో 2 ఫీచర్స్ ఉన్నాయి, ఒకటైతే నాయిస్ క్యాన్సిలేషన్, ఒకటి నార్మల్ మన ఫోన్ ఎట్లా రికార్డ్ అవుతుంది అట్లనే రికార్డ్ అవుతుంది. నాకు ఇట్లా చాలా మంది అడిగారు ఏమని అన్న మైక్ తీసుకోవచ్చా లేదా అన్నట్టు అడిగారు. నేనే ఫస్ట్ టైం బ్రో ఇది తీసుకోవడము, నేనే ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి చాలా వీడియోస్ చూసి లాస్ట్కి డిజిటెక్ ఇంగో ఇదైతే తీసుకున్నా. 103 దీని మోడల్ నంబరు. దీంట్లో 105 ఇట్లా వస్తుంది, కొంచెం తక్కువ. అది ఇట్లా సూపర్బ్ ఉంటుంది, అది ఇట్లా ట్రై చేయొచ్చు మీరు. ఇది 103 దానికన్నా కొంచెం ఎక్స్పెన్సివ్. ఇంకోటి ఫైనల్లీ ఇంతగానో మాట్లాడినాం కానీ మనం ఎంఆర్పి గురించి మాట్లాడుకోలే. ఎంఆర్పి వచ్చేసి 6,000 రూపీస్. 6,000 రూపీస్ ఎంఆర్పి దీనిది. ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క ప్రైస్ ఉంది. అమెజాన్లో 4,800 లేదంటే 5,000 ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇక మీరు ఒక్కసారి ఆఫ్లైన్లో ఇట్లా చెక్ చేయండి. నేనైతే ఆఫ్లైన్లో తీసుకున్నా. ఎంఆర్పి అయితే ఇది. మీ చెప్పలేను, నేనైతే రేట్ ఏం చెప్పలేను, ఎందుకంటే మీ ఏరియాలో ఎంత రేట్ ఉందో నాకు తెలియదు. బాగుంది కానీ ప్రోడక్ట్ అయితే బాగుంది. వాయిస్ క్లారిటీ అయితే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అయితే మీకు ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, నాయిస్ క్యాన్సిలేషన్, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడైతే వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది, ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇంకో గ్రీన్ అయిపోయింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్. ఇది మీకు ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే, నేను ఇప్పుడు ఒక సౌండ్ వినిపిస్తాను మీకు బండి స్టార్ట్ చేసి. మీకు ఫస్ట్ నార్మల్ చూపిస్తాను, నాయిస్ క్యాన్సిలేషన్ కాకుండా. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. బైక్స్ అప్పుడైతే వినిపిస్తుంది కదా, ఇదైతే నార్మల్ మోడ్ అన్నమాట. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లుంటుందో చూపిస్తా మీకు. ఇప్పుడు నా వాయిస్ ఎట్లా వస్తుందో మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ బండి స్టార్ట్ అయింది, అక్కడ ట్రైన్ సపోర్ట్ వినిపిస్తుంది, వెహికల్స్ వెళ్తున్నాయి. ఇళ్ళనైతే 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి, అది మీకు క్లారిటీ ఇచ్చేసిన. ఇదే అంటే ఈ మైక్రోఫోన్కి అయితే ఇదే. ఇప్పటి నుంచి నా క్వాలిటీ పెరుగుతుంది అని అనుకుంటున్నా. చూద్దాం. ఇప్పుడైతే చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేసిన, లేదంటే చేయకపోతుండే. అంటే చాలా మంది అడిగారు నన్ను ఎట్లా అన్న మైక్రోఫోన్ అన్నట్టు అడిగారు. వాళ్ళ కోసం స్పెషల్లీ వీడియోస్ తీసే వాళ్ళకన్నా లేదంటే సింగింగ్ చేసే వాళ్ళకన్నా ఇది ఒక యూజ్ అవుతుంది మైక్ అని చెప్పి నేను చెప్తున్నాను. కానీ ప్రోడక్ట్ అయితే నిజంగా నాకు ఫుల్ సాటిస్ఫై చేసేసింది. ఇప్పుడే నేను మళ్ళీ ఒకసారి చూసిన వీడియో ఎట్లా వచ్చింది అనేది. ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. పీస్, లవ్ యూ ఆల్. బీ సేఫ్, రైట్ సేఫ్, టేక్ కేర్. అందరూ హెల్మెట్ పెట్టుకొని బండి నడిపియండి. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మంచి మంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి ఇప్పటి నుంచి. పీస్.